హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో అయితే చిట్టి చిట్టి మడత కాజాలు అయితే చేసి చూపిస్తాను. చూడండి, చాలా బాగా వచ్చాయి కదా, జ్యూసీగా. అది వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి ఒకసారి. చాలా బాగా వచ్చాయి. లోపల కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బౌల్లోకి ఒక 3/4 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నానండి. తర్వాత ఒక చిటికెడు వంట సోడా, చిటికెడు సాల్ట్ తీసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి. అలా ఒక ముద్దలా అయితే రావాలి మనం అలా పట్టుకున్నప్పుడు. ఇప్పుడు మనమైతే ఒక గ్లాసులో వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే కాజాలు అంత బాగా వస్తాయండి. చూడండి, బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మనం పిండి కలిపిన దాన్ని బట్టే రావటం అనేది జరుగుతుందండి. కాబట్టి మనం ఎంత బాగా ప్రెస్ చేస్తూ ఎంతసేపు కలిపితే అంత మంచిది. అసలు చెప్పాలంటే గిన్నెకి పిండిని అలా ట్యాప్ చేస్తూ చక్కగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా పిండి ముద్దని అలా కవర్ చేసుకొని రెస్ట్లో పెట్టేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి, మళ్ళీ ఒకసారి ఒక 2 మినిట్స్ వరకు కూడా అలా ప్రెస్ చేస్తూ ఇంకొకసారి కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత చూసారా ఎంత మెత్తగా ఉందో. అలాగే ఉండాలి. అలా అంత మెత్తగా ఉంటేనే మనకు కాజాలు అనేవి కొంచెం జ్యూసీగా రావటం, మెత్తగా రావటం అనేది జరుగుతుందండి. అయితే ఇప్పుడు మనము ఒక కౌంటర్ టాప్ పైనే మనం ఆ పిండి ముద్ద అంతా కూడా ఒక పెద్ద చపాతీలాగా చేసుకుంటే మనకు పెద్దగా కాజాలు వస్తాయి. కానీ మనం చిట్టి కాజాలు చేసుకుంటున్నాం కదా, కాబట్టి నేనైతే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అలా చపాతీ పీట మీద అలా చేసుకుంటున్నానండి. చపాతీలాగా చేసుకుంటున్నానండి. అయితే పిండి చల్లుకుంటూ మనకు ఎంత వీలైతే అంత పల్చగా అది చేసుకోవాలి. చపాతీ అనేది పల్చగా ఒత్తుకోవాలండి. తర్వాత బాగా పల్చగా ఒత్తుకోవాలి. మడతలేమి రానివ్వకూడదండి మధ్యలో. అలా వస్తే కాజా కూడా మడతలు పడిపోతుంది కదండి. సో అలా రాకుండా నీట్గా చేసుకున్న తర్వాత పైన అంతా కూడా నెయ్యి అప్లై చేసేయాలండి. నెయ్యి అప్లై చేసి కొంచెం పౌడర్ అది పిండి వేసుకోవాలి. మైదా పిండి వేసుకొని చూసారా ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత మనకు కింద నుంచి కూడా అలా చుట్టుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చుట్టు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి జల్లుకుంటూ అలా మొత్తంగా పై వరకు కూడా చుట్టుకుంటూ పిండి వేసుకుంటూ రావాలండి. మధ్యలో అతుక్కోకుండా ఉండటానికి అలా పిండి వేసుకోవాలి. చూసారా, మనం కట్ చేసిన ఎడ్జెస్ కూడా మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసేసాను. ఎక్కడ కూడా పిండి వేస్ట్ అవ్వదండి. సో చివరికి వచ్చే వరకు మనకు చాలా పల్చగా ఒత్తుకోవాలి ఆ చపాతీ అనేది. అలా ఉన్నప్పుడే అది అతుక్కుంటుంది. ఇప్పుడు అతికించాలంటే కొంచెం వాటర్ దానికి రాసేసి ఈ ఎడ్జ్ కూడా కట్ చేసి మధ్యలో పెట్టుకోవచ్చండి. వాటర్ దానికి రాసేసి కొంచెం ప్రెస్ చేయాలి దానికి అతుక్కునే విధంగా. పైన పౌడర్ చల్లి చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా చేస్తూ కొంచెం సాగదీయాలండి. సాగదీసి ఇప్పుడు మనము నైఫ్ తీసుకొని కొంచెం అలా ప్రెస్ చేయాలండి. సాగదీసిన తర్వాత ఇప్పుడు నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇది నేను ఒక చపాతీకి చేశాను. ఒక చపాతీ చేసింది నేను వీడియోలో చూపించానండి. మిగతా నాకు ఒక 2 చపాతీలు అయ్యాయి. అవి కూడా ఇలానే నేను చేసుకున్నాను. చూడండి, కాజా చక్కగా పొరలుగా వచ్చింది కదా, కనిపిస్తుంది కదండి. అవన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను. మిగతా 2 చపాతీలు కూడా వీడియోలో చూపించిన విధంగా అయితే మనకి రెడీ అవుతాయండి. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని అలా వేలితో ప్రెస్ చేసి ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని అలా కొంచెం మరీ ఎక్కువగా కాకుండా అలా ప్రెస్ చేసుకుంటే ఇలా వస్తాయండి. కాబట్టి మనం ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. ఆ రోల్తో కానీ మన వేలితో కానీ జస్ట్ అలా పైన కొంచెం చేస్తే చాలు. చూసారండి, నేను చేసుకున్న చపాతీలు మొత్తం కూడా అలా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను. అలాగే పక్కన బర్నర్ మీద కూడా
బౌల్ పెట్టుకొని 1 కప్పు వరకు పంచదార వేసుకున్నానండి. 1/2 కప్పు వాటర్ వేసుకొని అలా కరిగేంత వరకు కరిగించాలండి. ఈలోపు ఇటువైపు ఆయిల్ అనేది వేడైపోయింది. వేడైందో లేదో చూసుకోవటానికి చిన్న పీస్ వేసి చూసుకున్నాను, వేడైంది. సో మనం చేసుకున్నటువంటి ఆ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకున్నానండి. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. పక్కన అటు సైడు పంచదార పాకం అనేది రెడీ అవుతూ ఉంటుంది. ఇవి బాగా వేగేంత వరకు కూడా స్లోగా పెట్టుకోవాలండి, సిమ్లో పెట్టుకోవాలి మంట. ఇటు పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూడండి, మనం అలా టచ్ చేసినప్పుడు అంటుకుపోతుంది కదా, కొంచెం జిగురుగా ఉంది. మనకి లేత తీగ పాకం రావాలండి, బాగా ముదురు పాకం అయితే అవసరం లేదు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అలా లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా చూసుకుందాము. దగ్గర పడ్డాయి, కొంచెం వేగుతున్నాయి. వేగిపోయాయండి, చూడండి వేగిపోయినాయి. ఇప్పుడు పంచదార పాకం చూసుకుందాము. తీగ పాకం వచ్చింది కదండి. ఇప్పుడు నిమ్మరసం 1 టీ స్పూన్ వేసుకొని యాలకులు వేసుకున్నానండి. యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి వేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే మనకు వేగినటువంటి కాజాలు తీసుకొని పంచదార పాకంలో వేసేసుకోవాలండి. పంచదార పాకంలో వేసుకొని మొత్తం అన్నీ కూడా ఒకసారి వేసేసుకొని అలా ఒక 35 మినిట్స్ వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. పాకం అంతా కూడా వాటికి పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలి. అంతేనండి, తీసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, చక్కగా చిట్టి కాజాలు జ్యూసీగా స్వీట్గా చక్కగా రెడీ అయిపోయాయి. ఇంకా తినడమే లేటు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.